పాల్గొన్నారు. ఇక మరొక హైలైట్ అంశం చూసుకున్నట్లయితే వైసీపీలోకి జయసుధ. సినీ రంగం, సినీ తారల యొక్క ప్రభావం, సినీ తారల కలర్ఫుల్ అనేది వైసీపీ కొంత తగ్గింది. ఎప్పుడైతే ఆర్కే రోజా, ఆ తర్వాత శ్యామల వీళ్ళిద్దరే ఉన్నారు. ఆ తర్వాత సీదిరి అప్పలరాజు ఉన్నారు. తర్వాత అది కొంచెం కామ్ డౌన్ అయినట్లు కూడా మనందరికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు సినీ యొక్క కళ, సినీ తరాల యొక్క రంగవల్లులు అనేది వైసీపీలో తగ్గడం వల్లే ఇప్పుడు వైసీపీ కొంత డీలా పడింది అనేది కూడా ఒక క్లాస్గా మారింది. అయితే జయసుధ పార్టీలోకి వెళ్తుంది, వైసీపీలో జాయిన్ అవుతుందంటూ కూడా మరిన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో వచ్చే ఎన్నికల్లో కృష్ణా జిల్లా నుంచి కూడా తను పోటీ చేసేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు 9 నియోజకవర్గాలు కూడా ఉన్న 9 నియోజకవర్గాలు పైబడి ఉన్న కృష్ణా జిల్లాలో, అంటే ఇప్పుడు కృష్ణా జిల్లాని 3 జిల్లాలుగా విభజించారు, కృష్ణా, ఏలూరు, మచిలీపట్నం. సో ఈ ఎన్టీఆర్, సో ఈ జిల్లాలో ఏమన్నా అంటే ఏ జిల్లాలో తను పోటీ చేసే అవకాశాలు ఉన్నది స్పష్టంగా అయితే తెలియరాలేదు. అయితే ప్రస్తుతానికైతే సీనియర్ నటి జయసుధ త్వరలో వైసీపీలో చేరడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు. ఆమె కృష్ణా జిల్లా నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారనే సమాచారం. కూటమి పార్టీలు ఇప్పటికే నేతల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వైసీపీలో చేరితేనే తన యొక్క లక్ష్యం నెరవేరుతుందని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీకి సినీ గ్లామర్ లేకపోవడం వలన ఆమె చేర్చుకుంటే మంచిదని జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పక్క తను నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక గురుకుల సీట్ల భర్తీకి పాత నిబంధన ఫిబ్రవరి 22న గురుకుల ఉమ్మడి ప్రవేశాలు, పూర్వ జిల్లాల ప్రతిపాదన అడ్మిషన్లు, నోటిఫికేషన్ విడుదల. గురుకులాల్లో 51,408 సీట్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక జనవరి 21 వరకు కూడా దరఖాస్తు గడువు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే తిరువనంతపురంలో కాషాయ జెండా కార్పొరేషన్లో బీజేపీ చారిత్రాత్మక విజయం. తిరువనంతపురం మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్లకు కూడా షాక్. రాజధానిలో కమలం వికాసం, ఇదో చారిత్రక విజయం. అయితే బీజేపీ గెలుపుపై రాజీవ్ చంద్ర హర్ష వ్యక్తం చేస్తున్నారు. తొలి మహిళ డీజీపీ శ్రీలేఖ గెలుపు ఖాయమైనట్లు కూడా మనందరం చూసాం. ఇక కొత్త తండ గంగిరాజు కుంట నీళ్లు వస్తున్నాయని కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలము జాన్పహాడు కొత్త తండాలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో కొత్త తండా గిరిజన రైతుల కోరిక మేరకు కృష్ణానది లిఫ్ట్ నీళ్లతో యొక్క గింగిరాజు కుంట నింపుతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ హామీ ఇవ్వడం అయితే జరిగినట్లు కూడా మనకి తెలుస్తుంది. ఇక ఉత్సాహంగా సాగుతున్న టీటీఏ సేవా డేస్ నేడు గచ్చిబౌలిలో 10K రన్ను. ఇక గ్రామీణ పర్యటనకు సిద్ధమవుతున్న బృందం డిసెంబర్ 23 వరకు కూడా ఎక్కువ కార్యక్రమాలు అయితే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక రేవంత్ దూకుడు సాటెవరు అనేది మనకి ఒక హైలైట్ అంశంగా కనిపిస్తోంది. వేదిక ఏదైనా ఆయన స్పీడ్ అయితే ఎప్పుడు కూడా తగ్గడం లేదు. సో ఒక రకంగా చెప్పాలంటే పరిపాలన అదేవిధంగా రాజకీయం రెండింటిని కలిపి మిక్స్ చేస్తే రేవంత్ రెడ్డి అనేది కూడా మనకి ఇక్కడ హైలైట్ వార్త కనిపిస్తోంది. గ్లోబల్ సమ్మిట్ వేదికకైనా, ఫుట్బాల్ గ్రౌండ్ అయినా, ఉస్మానియా యూనివర్సిటీ అయినా, పంచాయతీ ఎన్నికలైనా, పాలన సంస్కరణ అయినా అదే స్పీడ్ అయితే కనిపిస్తూ ఉంది, అదే గ్రేస్. అప్పుడే ఢిల్లీలో కనపడతారు, మళ్ళీ వచ్చేసరికి హైదరాబాద్లో ఉంటారు, గ్లోబల్ సమ్మిట్లో ఉంటారు, ఇటు పక్క ఉప్పల్ స్టేడియంలో కనిపిస్తారు. సో ఒక సీఎంకి ఇంత ఎనర్జీ ఎలా వస్తుంది? ఒక సీఎంకి అంత యంగ్ స్టార్గా ఐకాన్గా ఇందాకలో మనం చెప్పుకున్నట్టు రేవంత్ రెడ్డిని భారతదేశంలో చెప్పుకుంటారు. సో యంగ్ సీఎంగా ఉన్న అయినా కానీ ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తారు, ఇటు పక్క ఉప్పల్ స్టేడియం అంటారు, ఒక పక్క గ్లోబల్ సమ్మిట్ అంటారు, ఒక పక్క ఇటు వచ్చేసరికి రకరకాల ఉస్మానియా యూనివర్సిటీ, మళ్ళీ మంత్రులతో సమీక్ష, ప్రజాపాలన, ఇటు పక్క పంచాయతీ ఎన్నికలు, ఇట్లన్నిటి మీద దృష్టి పెట్టి మళ్ళీ ఇంత వేకప్కి ఎలా ఉంటారు అనేది కూడా ఒక రకంగా మిస్టీరియస్గా మారే అవకాశాలు ఉన్నాయి. సో ఇక ఒక టార్గెట్గా రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. జూబ్లీ హిల్స్ వెళ్తారు, రెఫరెండం అంటూ కూడా ముత్తుకున్న ప్రతిపక్షాలకు బంపర్ మెజార్టీతో గెలిపించి షాక్ ఇచ్చినట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. సో ఇక మనం నెక్స్ట్ ఇంకొక పేపర్ చూసుకున్నట్లయితే ఎలా ఉండే రాజకీయాలు అనేది కూడా మనం చూసుకున్నట్లయితే సాక్షి పేపర్కి మనం ఒకసారి వెళ్దాం. ఇక సిఐసిగా రాజ్ ఠాకూర్ గోయల్ నూతన ప్రధాన సమాచార కమిషనర్గా ఉన్నట్లు తెలుస్తోంది. సిఐసిగా ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి రాజ్ కుమార్ గోయల్ని కేంద్రం ఎంపిక చేసినట్లు దీంట్లో ప్రధాన హెడ్లైన్ కనిపిస్తోంది. ఇక నక్సలిజం సాధించేది మీకు లేదు, నక్సలిజము నల్లతాచు పడగనీడలో దేశంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నోచుకోలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సో అమిత్ షా 2026 మార్చి కల్లా
ఏ విధంగా అయితే ఆపరేషన్ కగార్ అనేది చేపట్టారో దాన్ని అంతమొంచేందుకు కూడా అమిత్ షా సిద్ధమయ్యారు. సో దీంట్లో ఎక్కువగా ఎవరెవరు ఈ యొక్క ప్రధాన షాడో లాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హిట్బాల్ అంటే మహానేతలు కూడా దీంట్లో ఎన్కౌంటర్ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తోంది. దానికి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చెందటకు పోవడానికి ఈ యొక్క వీళ్ళే కారణం అంటూ కూడా నక్సలిజాన్ని అంతమొంచేందుకు అమిత్ షా కృషి చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక కేరళ రాజధానిలో కమల వికాసం, కమ్యూనిస్టు కోటలో బీజేపీ పాగా వేసింది. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం సాధించిందంటూ కూడా ఇందాకలే మనం వార్తను చూసాము. ఇక విశాఖ ఉక్కు ప్రైవేటుకే అన్నట్లు కూడా మనకి మెయిన్ హెడ్లైన్ అయితే కనిపిస్తోంది. సో విశాఖ ఉక్కుని ఏ విధంగా ఆంధ్ర ప్రజలు, నాట్ ఓన్లీ తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలందరూ కలిసి ఇటు సౌత్ ఇండియా మొత్తం కూడా కలిసి అప్పటిలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని లేపి దాన్ని ఏ విధంగా సాధించిందో మనందరూ కూడా తెలుసు. సో దాన్ని ఇప్పుడు నిలబెట్టుకోవడానికి కూడా ఎంత కష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది కూడా సాక్షి అయితే వివరిస్తోంది. స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్ విభాగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు టెండర్ల పిలుపు, లేదంటూనే ప్రైవేటీకరణ దిశగా శరవేగంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సో కొంత భాగాన్ని వీళ్ళు ఏ విధంగా అయితే ప్రైవేటీకరణకు సిద్ధమవుతున్నారో దాన్ని లేదు మేము ప్రైవేటీకరణ చేయమంటూ కూడా ఇప్పుడు ఏ విధంగా టెండర్లు పిలుస్తున్నారనేది హెడ్లైన్గా మారింది. అయితే ఇక ప్రధాన ఉత్పత్తి విభాగము SMS 1లో CCD సెషన్స్ అప్పగింతకు నిర్ణయం. మొత్తం స్టీల్ ప్లాంట్ నిర్వహణలో ఈ CCDకి విభాగం వెన్నెముక వంటిది. అలాంటిది ప్రైవేటీకరిస్తే ప్లాంట్ మొత్తం వారి చేతుల్లోకి వెళ్ళిపోయినట్లు అన్నట్లు కూడా కనిపిస్తోంది. అంటే ఈ CCD విభాగం అనేది ఒక స్టీల్ ప్లాంట్ మొత్తానికి వెన్నెముక. ఇప్పుడు దాన్నే ప్రైవేటు వ్యక్తులకు టెండర్లకు పిలిస్తే ఇప్పుడు సంస్థ మొత్తం వెళ్ళిపోయినట్టే కదా అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. మెయింటెనెన్స్ పనులకు పరిమితమైన ప్రైవేటీకరణ ఇప్పుడు ఆపరేషన్కు వర్తిస్తుంది. అంటే ప్రజెంట్ మెయింటెనెన్స్ వాటికే ప్రైవేటీకరణకి ఇచ్చారు, ఇప్పుడు అది ఆపరేషన్స్ అన్నిట్లు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు సంస్థ మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి